కీ పాయింట్. పాడి పంట అంటాం. ఆ రోజుల్లో పంట మగాడు వ్యవసాయానికి వెళ్ళి చేస్తే పాడి ఎవరు చూసుకునేది? పాలేరుని పెట్టి ఆడవాళ్ళు చూసుకునేవాళ్ళు. అలాగే ఆ ఇంటి పనులు ఆడ మనిషి ఉండేది ఇంటి పనులు చూడడానికి పెద్దోళ్ళ. ఈవెన్ వ్యవసాయ కూలీలు ఆడవాళ్ళు కదా, ఎంతమంది? 100కి 80 మంది 70 మంది ఆళ్లే. మనకి మహిళల్లో ఉపాధి అన్నది ఇవాళ కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. డ్వాక్రా మహిళలు చంద్రబాబు గారు అప్పుడు పెట్టేటప్పుడు 1 కోటి గ్రూపులు పెట్టారు దేశంలోని. ఇదే 10 లక్షల గ్రూపులేనో పెట్టాడు ఆయన. 1 కోటి మంది అంటే 10 లక్షల గ్రూపులు, ఒక్కొక్క గ్రూప్ కి 10 మంది కదా, 10 లక్షల గ్రూపులు అంటే మరి అంతమంది ఏదో ఒక ఉపాధి పొందకపోతే వాళ్ళు డ్వాక్రాలో ఎందుకు చేస్తారు? చిన్నదో పెద్దదో 3 రోజులు కూలి పని ఉండొచ్చు, నెల రోజులు కూలి పనికి వెళ్ళొచ్చు, షాపులో గుమస్తా చేయొచ్చు, వాళ్ళందరినే కదా డ్వాక్రా మహిళలు ఏదో ఒక చేసేవాళ్ళు. అంటే చంద్రబాబు గారు ఎప్పుడు 95 అప్పటి నుంచినే మహిళలు ఇక్కడ సంపాదించేవాళ్ళు. లేకపోతే వాళ్లే అప్పులు తీసుకునేది. వీళ్ళు అంటున్నా అప్పు అన్నారు చూడండి, వాళ్ళకి అప్పులు మనం అంత అలవాటు చేసాం. వాస్తవంగా ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళ అప్పులు మనం అలవాటు చేసాం. డ్వాక్రా మహిళలకి 50,000 అప్పు తీసుకుంటే 1,00,000 తీసుకోండి, 1,00,000 తీరిస్తే 2 లక్షలు తీసుకోండి, 2 లక్షలు తీసుకొని 4 లక్షలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలి? 30 నుంచి 40% మంది మాత్రమే దాన్ని రీప్రొడక్టివ్ ఖర్చు పెడతారు. లైక్ చిన్న వ్యాపారం పెట్టుకోవడము, బండి పెట్టుకోవడము, టిఫిన్ సెంటర్ పెట్టుకోవడము ఇట్లాంటి. లేదా అలా పెట్టుకున్న వాళ్ళకి వడ్డీలకు ఇస్తారు. ఇది 40%. మిగతా 60% ఏమవుతున్నది?